సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్నటువంటి బిడ్డల కుటుంబాలలో ఉన్న వ్యక్తుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎంతోమంది బిడ్డలు ప్రభా, వారి కుటుంబాల విషయమై తల్లి తండ్రి ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు. వారి బ్రతుకు కాలం అంతా కూడా దుఃఖంతోనే గడపాల్సి వస్తూ ఉంది స్వామి. ఆడబిడ్డలు మగబిడ్డల కొరకు ప్రభా, వారికి ఇచ్చిన సంతానం చాలా గొప్పది. కానీ ప్రభా, సంతానము తండ్రి నాయన తల్లిదండ్రులకు ఉపయోగపడకుండా తల్లిదండ్రులకు నిష్ప్రయోజకులుగా బ్రతుకుతూ ఉన్నారయ్యా. దయచేసి కనికరించండి అయ్యా. నీ కృపలో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నీ కృప చాటున వారిని భద్రపరచండి అయ్యా. అపారమైన మీ ప్రేమ కొరకై స్తోత్రాలు, అపారమైన మీ కనికరం కొరకై స్తోత్రాలు. దయామయుడా, మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, ఏ కుటుంబంలో బిడ్డలు మా ప్రభా నా తండ్రి తల్లిదండ్రులని దుఃఖపరుస్తున్నారో ఆ బిడ్డల మనసు మార్చండి ప్రభా. వారి మనసు మార్చండి ప్రభా. వారి ప్రవర్తన మార్చండి, వారి జీవితాలు మార్చండి ప్రభా. తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని చూసి సంతోషపడు రీతిగా మీరే కార్యము జరిగించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 31వ తారీఖు 2024 ఆదివారం. ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధానంలో కూర్చొని వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. గత రోజుల్లో మీకు సరైన రీతిగా వాక్యం పంపకపోవటానికి గల కారణాలు మీరు ఎరుగుదురు. నా ఫోను కంప్లీట్గా బ్లాక్ అయిపోయాది. మీలో కొంతమంది ఫోటోలు ఎక్కువ పంపుతూ ఉన్నారు. దాని కారణాన నా మెమరీ ఫుల్ అయిపోయి అదేదో స్టక్ అయిపోయాది. దయచేసి మీకు చెప్తున్నాను, దయచేసి ఫోటోలు పంపొద్దండి. వాక్యం వినండి పూర్తిగా. ఇది ప్రజలు వాక్యం వినాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఇది పంపుతూ ఉన్నాను. దయచేసి ఫోటోలు పంపొద్దండి. మీలో ఎవరైనా వాక్యం వినని వాళ్ళు ఉంటే దయచేసి మీరు ఈ గ్రూపులో నుండి ప్రక్కకు వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు వాక్యం వినరు, అయితే మీ ఛానల్లో మీవేవేవో పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా నష్టాలే కదా. దయచేసి ఎంతోమంది వాక్యం వినాల్సిన బిడ్డల్ని పాడు చేసిన వాళ్ళు అవుతాం. ఇది గమనించండి. నేను దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనల్ని బట్టి నేను అమెరికా నుండి క్షేమంగా రావటానికి ప్రభు కృప దయచేశాడు. ఆ ప్రాంతాలలో తిరిగి దేవుని పరిచర్య చేయటానికి ఆ కృపగల దేవుడే సహాయం చేశాడు. అందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ ప్రార్థనల్ని బట్టి చాలా వందనాలు, చాలా వందనాలు, చాలా వందనాలు. నేనెంతో కృతజ్ఞుణ్ణి. మీ కొరకు కూడా, మీ కుటుంబాల్లో ఉన్న బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆగస్టు మాసం 31వ తారీఖు 2024 ఆదివారం. ప్రియులారా, 2వ రాసుల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనాన్ని పూర్తి చేశాను. శాస్త్రి షాఫాను గురించి, ప్రధాన యాజకుడైన హిల్కియా గురించి చెప్పాను. షాఫాను అంటే యుక్తి గలవాడు, పొట్టి కుందేలు అని అర్థం. హిజ్కియా అంటే యెహోవానే నా ఆధారమని, యెహోవా మీద ఆధారపడిన వ్యక్తి. ప్రతి దైవ సేవకుడు కూడా దేవుని మీద ఆధారపడి బ్రతకాలి.
దేవుడు నన్ను పిలిచాడు అంటాము, దేవుడి పని ఇచ్చాడు అంటాం, దేవుడు ఇక్కడ నన్ను పని చేయమంటాడు అంటాం. అంతవరకు బాగుంది, ఆ తర్వాతనే బాగలేదు. దేవుడు నిన్ను పిలిచి నీకు పని ఇచ్చి ఒక స్థలంలో పని చేయమన్నప్పుడు ప్రభు మాటలు గుర్తురావా? ప్రతి వాని పనికి తగిన జీతం నా వద్ద ఉంది అని. దేవుడు ఇచ్చే ఆ శ్రేష్టమైన జీతాన్ని పొందుకోవటానికి మనము ప్రయత్నము చేద్దాం. అంతేకాని మనుషులను మాయ మాటలు చెప్పి వారి దగ్గర సొమ్మంతా కూడా లాగేసుకునే ఆ పరిస్థితి ఒక్కరు కూడా చేయకూడదు. చాలామంది బిడ్డలు భయంకరంగా, నేను అమెరికా వెళ్ళిన తరువాత కొంతమంది సేవకులను అక్కడ చూశాను. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అక్కడ తిరుగుతూ ఉన్నారు ఫండ్ రైజింగ్ అని. దయచేసి గమనించాలి, ఇక్కడ చూస్తే వాళ్ళ పరిచర్య అంతగా లేదు. 5-6 నెలలు అక్కడుండి ఇక్కడ సేవని ఏం చేద్దామని యాజకుడుగా ఇటువంటి పనులు చేయకూడదు. యాజకుడు ఎప్పుడు కూడా ఇంకొకరి దగ్గర చేయి చాపకూడదు, ఇంకొకరి నోరు తెరిచి 10 రూపాయలు అడగకూడదు. చాలామంది అంటారు, నేను ఈ బిల్డింగ్ కడుతున్నాను, నేను ఆ స్కూల్ కడుతున్నాను, నేను ఆ పిల్లల్ని చదివిస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను హాస్పిటల్ కట్టాను, ప్రజలకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఎవడు కట్టమన్నాడు మిమ్మల్ని? బాగా గమనించాలి. ఎవడు కట్టమన్నాడు? దేవుడు కట్టమంటే దేవుడు ఇస్తాడు, ఆయన కట్టమని చెప్పలే, మీరే కట్టుకున్నారు. మీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ పోతాయని. యాజకులారా, దయచేసి గమనించాల్సింది, ఇటువంటి యుక్తులన్నీ కూడా దేవుని పరిచర్యలో ఉపయోగించకూడదు. కుయుక్తితో మనం పనులు చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ అన్నీ జరిగిపోతాయి. అయితే దేవుని పిల్లలు గమనించాల్సింది, ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు నరకం సిద్ధంగా ఉంటుంది. దేవుని పిల్లలుగా మీకు హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. ఎక్కడో ఏ దేశంలోనో స్కూలు కడతాను, అక్కడ పిల్లల్ని చదివిస్తాను, ఎక్కడో ఇవన్నీ కూడాను ప్రజల మాయ మాటలే. 4 నెలలు, 5 నెలలు అమెరికాలో అక్కడ ఇక్కడ మూల తిరిగి వసూలు చేసుకొని సంవత్సరం అంతా ఎన్నో డాలర్లు, $1,000 తీసుకొచ్చి ఇక్కడ మీరు నిల్వ చేసుకుంటే ప్రయోజనం ఏముంది? ఎక్కడో బ్యాంకుల్లో మీరు అక్కడ నిల్వ చేసుకొని ఇక్కడ మేము చాలా మంచివారమండి, మాకు అది లేదు ఇది లేదని. దేవుని బిడ్డలు అటువంటి దుస్థితికి మనం రాకూడదు. ఎప్పుడైనా కానీ యాజకుడు దేవుని మందిరంలో శిథిలమైపోయినటువంటి ఆ వ్యక్తులను బాగు చేయటానికి పని చేయాలి. కానీ దేవుని సేవకులు ఎప్పుడు కూడాను దాచుకోవటానికి, దోచుకోవటానికి పని చేయకూడదు. వారు ఎకరాలు పొలాలు, భవనాలు, బంగళాలు ఇవన్నీ కూడా దేవునికి సంబంధించినవి కాదు. ఒకవేళ ఎందుకు పరిస్థితులు బాగోలేకపోతే మనం కట్టుకుంటే బాగుంటుంది. మన పేరు ప్రతిష్టలు గొప్పగా కావాలని నేను కూడా చెప్తాను, గమనించాలి. నేను కూడా ఒక మందిరాన్ని కట్టాను. నాకు దుఃఖమే, యేసుప్రభు రాకడలో నేను ఎత్తబడిన తరువాత సాతాను పరిపాలన వస్తుంది. అప్పుడు ఇవన్నీ కూడా సాతానుడు ఉపయోగించుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, ప్రియులారా, ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పి ప్రజల దగ్గర డబ్బు తీసుకుంటున్నారు. అయితే మీ మందిరాలలో శిథిలమైపోతున్న వ్యక్తులను దేవుడు నివసించలేనటువంటి ఓ పనికిరాని స్థితిలో జీవిస్తున్నటువంటి వ్యక్తుల్ని బాగు చేయటానికి ఉపయోగిస్తున్నావా? నీ సొంత ఆస్తిలో వాటిని కలుపుకుంటున్నావా? ఆలోచించాలి. దేవుని బిడ్డలుగా మీరు ధారాళము కలిగి దేవుని పరిచర్య చేయాలి. దేవుని కృప మీకు తోడుగా ఉండాలి. దేవుని కృప మీకు తోడుగా ఉండాలి. కాబట్టి ఆ దేవుని కృప మీ వద్ద నుండి పక్కకు వెళ్ళిపోయే పరిస్థితులు ఎప్పుడూ చేయకూడదని నా మనవి.
దేవుని పిల్లలారా, దైవ సేవకులారా ఆలోచించండి. ఎంతోమంది సరైన భోజనం లేక, బట్టలు లేక, ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నవారు తమ కనుక్కున్న పిల్లలకి 3 పూటల భోజనం పెట్టలేని బిడ్డలు మన సంఘాల్లో ఎంతోమంది ఉన్నారు. వారిని కనికరించండి, వారికి సహాయం చేయండి. యాజకులారా, శిథిలమైపోయినటువంటి భాగాలను చూసి వాటిని బాగు చేయటానికి ప్రయత్నము చేయమని రాజు అయినటువంటి యోషియా ఈ యొక్క రాజుతో షాఫానుతోనూ హిల్కియాతో చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా పనిచేసినటువంటి వారికి ఆ శిథిలమైన స్థలాలు బాగు చేసిన వారు ఉన్నారు కదా. యెహోవా మందిరపు పని చేయు కూలి వారికి వారు దాని ఇయ్యాలి అని చెప్పాడు. ఆ వాక్యం సెలవిస్తుంది. అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి. ఆ ప్రియులారా, దేవుని మందిరంలో నమ్మకమైనటువంటి వ్యక్తులకు మనం డబ్బు అప్పగించిన తరువాత వారి దగ్గర లెక్క మనము అడగకూడదు. చాలామంది దేవుని మందిరంలో పనిచేసే బిడ్డలు ఉంటారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఐరన్ కొనేవారు, స్టీల్ కొనేవారు, వుడ్ కొనేవారు, మట్టి, ఇటుక, సిమెంటు, ఈ రీతిగా ఇసుక, ఇవన్నీ కూడా కొనటానికి కొంతమంది నమ్మకమైన బిడ్డల చేతికి మనము డబ్బులు ఇస్తాం. అయితే వారు దానికి బాధ్యులుగా, నమ్మకస్తులుగా ఉండాలి. అంతేకాని వారు దానిలో మోసాలు చేసే వ్యక్తులుగా ఉండకూడదు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. 7వ వచనాన్ని చదివాను. దేవుని పిల్లలు మీరు జాగ్రత్తగా వీటిని గ్రహించి ఆ ప్రకారంగా పాటించాలి. దేవుడే మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. 7వ వచనము చదివాను. ఆమెన్.